సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ ఎన్ని గ్రహాల యొక్క ఉత్తమ ఫలితాలు వీరు అందుకోబోతున్నారు అని పరిశీలన చేస్తే, తృతీయ స్థానంలో రవి బుధ కుజ 3 గ్రహాలు బాగున్నాయి. లాభ స్థానంలో గురుగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి మాత్రమే బాగుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. శుభాల మిశ్రమ ఫలితాలు అంటే ఎప్పుడు అలా చెప్పుకుంటూ ఉంటాము. కొన్ని గ్రహాలు బాగున్నాయి, కొన్ని గ్రహాలు బాలేదు అన్నప్పుడు ఆ ఫలితాలు కూడా కొన్ని బాగుంటాయి, కొన్ని బాలేదని అర్థం కదా, అలా చెప్పుకుంటాము. ఇప్పుడు మీకు చాలా స్పష్టమైన ఉదాహరణ ఇవ్వచ్చు. రాశిలో కేతువు, సప్తమంలో రాహువు, అష్టమంలో శనిగారు, అలాగే వ్యయ స్థానంలో చంద్రుడు కూడా. ఈ 4 గ్రహాల యొక్క ఉనికి బాగుందా అంటే చాలా ఇబ్బందులు కలిగించేవి. మరి మిగతా 4 గ్రహాల ఉనికి చాలా బాగుంది. శుక్రాచార్యుల వారు షష్టంలో యోగించరు కాబట్టి 5 గ్రహాల ఉనికి అంతగా బాలేదు. శుభ మిశ్రమ ఫలితాలు, బలమైన గ్రహాల యొక్క వ్యతిరేకత, 3 గ్రహాల బలమైన గ్రహాల యొక్క వ్యతిరేకత ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అష్టమ స్థానంలోని శని సంచారానికి శని గారికి తైలాభిషేకం చేయించండి.